హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో డ్రైవ్ చేస్తాను, క్యాబ్. ఈరోజు అనేది చూద్దాం ఎంత వస్తుంది అనేది. గత 4 days నుంచి అయితే ఏమీ కావట్లేదు అమౌంట్. మనకు డీజిల్ అయిపోతుంది కానీ 6,000 రూపాయల వరకు అమౌంట్ అయితే ఏం కావట్లేదు. ఈరోజు అనేది చూద్దాం. ఈరోజు మండే, డేట్ వచ్చేసి 16 సెప్టెంబర్. ఈరోజు అనేది చూద్దాం మనకు ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది. ఇంకా ఈరోజు రేపు కూడా తక్కువే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నిమజ్జనం ఉంది కదా, గణేష్ నిమజ్జనం. అందుకని ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ప్లస్ బుకింగ్స్ కూడా ఏమి ఉండవు. అదైతే ఇప్పుడైతే మనం ఓలా ర్యాపిడో అనేది ఆన్ చేద్దాం. అంతకన్నా ముందు మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అనేది సపోర్ట్ అవుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూస్తున్నారు కానీ వీడియోస్, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ చూడడం కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీకు అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఏ రైడ్కి ఎంత వస్తుంది, ఎంత ఇస్తుంది కిలోమీటర్కి అనేది, ఎన్ని కిలోమీటర్లు పోతే ఎంత వస్తుంది అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే ఈరోజు ఓలాలో వచ్చేసి ఇన్సెంటివ్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇంకా ర్యాపిడోలో ఎలాగో ఇన్సెంటివ్ ఉండదు, ఇంకా ఇన్సెంటివ్ ఏమి వదలలేదు. నాకు తెలిసి 11 అట్లా వదులుతుంది, ఏం వదులుతుందో చెప్పలేము. సరే మరి అయితే ఇప్పుడైతే మనం అయితే డ్యూటీ అనేది లాగిన్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఓలా ఆన్ చేద్దాం, తర్వాత ర్యాపిడో ఆన్ చేద్దాం. ఓలా అనేది ఆన్ చేసిన, నెక్స్ట్ ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ర్యాపిడో కూడా ఆన్ చేసిన. టైం వచ్చేసి 8:22 అయింది. చూద్దాం మనకు రైడ్స్ పడవా, ఎక్కడికి వస్తాడు ఫస్ట్ రైడ్ అనేది. దీంట్లో వచ్చేసి మనకి ర్యాపిడోలో ఓలాలో ఇన్సెంటివ్ ఏం చూపించట్లేదు, ప్లస్ మెసేజ్ సెంటర్లో కూడా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇదైతే ఏం రాలేదు, ఇంకా ఇవ్వలేదు. సరే మరి అయితే ఇంతకుముందు 6 months బ్యాక్ ఓలాలో ఎట్లుండేదంటే మండే టు సండే ఇన్సెంటివ్ అనేది ముందు వీకు ఫ్రైడేనే వదిలేటాడు, కానీ ఇప్పుడు మండే రోజు మధ్యాహ్నం వరకు వదలట్లే. అదైతే ముందు వీకు ప్రీవియస్ వీక్ ఫ్రైడేనే నెక్స్ట్ వీక్ది వదిలేటోడు, కానీ ఇప్పుడైతే మండే సగం రోజు అయిపోయినా కూడా ఇన్సెంటివ్ అనేది వదలట్లే. ఎట్లానో ఏమో, రాను నైట్ వదులుతాడేమో, లేదా ట్యూస్డే అట్లా వదులుతాడేమో, మండే కూడా నెక్స్ట్ డే. సరే మరి అయితే ఇప్పుడైతే ఆన్ చేస్తాము. ప్రజెంట్ అయితే రైట్ సైడ్ ఏం పర్లేదు, చూద్దాం. ఇంకేముంది అబ్బా చెప్పేకి, అంతే ఉన్న. బిజినెస్ అయితే తగ్గింది, రైట్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ బ్యాక్ టు బ్యాక్ పడుతున్నాయి, కానీ కిలోమీటర్ 10 రూపాయలు, కిలోమీటర్ 9 రూపాయలు అట్లా పడుతుంది మనకి. అదైతే ఎవరన్నా కార్ తీసుకునేటోళ్ళు ఉంటే చూసి, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసి ఆలోచించుకొని తీసుకోండి. నేనైతే ఫైనాన్స్లో వద్దు అని చెప్తాను, ప్రతి వీడియోలో చెప్పేదే ఇది. ఈ వీడియోలో చెప్తున్నాను, ఫైనాన్స్లో అయితే అస్సలు తీసుకోకండి. 1 నెల లేట్ అయినా కానీ నెట్ క్యాష్ కట్టి తీసుకోండి అని చెప్తాను నేను. తీసుకుంటే వాళ్ళు, తీసుకోవాలి అని ప్లాన్ ఉన్న వాళ్ళు ఫైనాన్స్లో అయితే వద్దనే చెప్తాను. పడింది మాదాపూర్ 831 రూపీస్ డిజిటల్ పేమెంటు, యాక్సెప్ట్ చేద్దాం. 26 kilometers 800 చూపించింది. సర్జ్ బుకింగ్ చూద్దాం, ఇది పోయేసరికి రైడ్ ఉంటుందా పోతుందా అనేది. పికప్ 4 kilometers 2.2 kilometers యాక్సెప్ట్ చేసేటప్పుడు ఎక్కువ చూపించిండు, 4 kilometers వరకు చూపించిండు. సరే మరి అయితే ఇప్పుడైతే వెళ్దాం తొందరగా, ఇదనే మరి క్యాన్సిల్ అయిపోద్ది, మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే 2 రైళ్ళు అయినాయి ఓలాలోనే. ఒకటి కోంపల్లి నుంచి మాదాపూర్, ఇంకోటి మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్. ప్రజెంట్ నేను జూబ్లీ హిల్స్లో ఉన్నా, చూపిస్తా చూడండి. 2 అయిపోయినాయి, 2 డిజిటల్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్లే.
ఇది వచ్చేసి సర్జ్ బుకింగ్ కింద చెప్పిన కదా 26 కిలోమీటర్స్కి 830 రూపీస్ ఇచ్చిండు. డిజిటల్ పేమెంట్ ఇది. 906 కస్టమర్ కార్డ్ బిల్లు తీసుకెండు కంపెనీ. దాంట్లో నుంచి 28 రూపీస్ కమిషన్ కట్ చేసిండు. 46 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 830 రూపీస్ ఇచ్చిండు 26.5 కిలోమీటర్స్కి. ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్ నుంచి హైటెక్ సిటీ నుంచి జూబ్లీ హిల్స్ కృష్ణానగర్. ఇది వచ్చేసి 6.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన. దీంట్లో వచ్చేసి మన కస్టమర్ కాడ నుంచి 157 రూపీస్ కలెక్ట్ చేసుకుండు. మనకి ఇచ్చింది 165 రూపీస్ ఇచ్చిండు. 8 రూపీస్ అనే జిఎస్టీ కట్ చేసిండు. అంటే కస్టమర్కి ఏదో ఆఫర్ పెట్టిండు, డిస్కౌంట్ కూపన్ పెట్టిండు. ఇదైతే ఇంకా ఈ రెండే. ప్రజెంట్ అయితే 10 మినిట్స్ అయిపోయింది. రైట్ సైడ్ ఏం పర్లేదు. ఇన్సెంటివ్ కూడా ఏం ఇవ్వలేదు చూడండి. నో ఇన్సెంటివ్స్. ఇంకా ఏం అప్డేట్ చేయలేదు. ఓలా కూడా ఆన్ చేసిన. ఓలాలో కూడా ఏం పర్లేదు ఇంకా. ఇదైతే ఇప్పటికైతే రెండైనా బుకింగ్లు. చూడాలి ఇంకా. చూద్దాం. ఇంకో 10:20 అయింది ఇప్పుడైతే టైము. చూద్దాం ఇంకో 10 మినిట్స్ అనేది చూసి ఇన్ని నుంచి అట్లా ఎక్కడికన్నా అట్లా ముందుకు వెళ్దాం. అమీర్పేట్ సైడ్ అట్లా వెళ్దాం. జూబ్లీ హిల్స్లో ఉన్నాం, కృష్ణానగర్లో ఉన్నాం. పడింది ఏదో 8.5 కిలోమీటర్స్ 186 యాక్సెప్ట్ చేద్దాం. గచ్చిబౌలి డ్రాప్ వచ్చేసి ఓకే. మరి అయితే ఇది అయిపోయినాక మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు. 1.2 కిలోమీటర్స్ పికప్ ఉంది. దగ్గరే వెళ్ళిపోదాం. ఇప్పటికైతే రెండైనాయి రైళ్ళు మళ్ళీ 1 అవర్లో. టైం వచ్చేసి 11:24 అయింది. ఒకటి ర్యాపిడోలో అయింది, ఒకటి ఓలాలో అయింది. ఇందాక ఓలాలో పడుతుంది కదా 8 కిలోమీటర్స్, అది. దాని తర్వాత ఇంకోటి ర్యాపిడో చూపిస్తా చూడండి. ఈ 10:25కి పడినది. 8.5 కిలోమీటర్స్ 185 ఇచ్చిండు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 175. 9.26 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 185 ఇచ్చిండు. 10 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు. అంటే ఎక్స్ట్రా కాదు, ఇది కూడా కూపన్ పెట్టిండు కస్టమర్కి. మనకు వచ్చేసి 185 వచ్చింది. 10 రూపీస్ అనే మీటా వచ్చేసి వ్యాలెట్లో యాడ్ చేసిండు. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో ఒక రైడు. ఇది వచ్చేసి ఇది గచ్చిబౌలి నుంచి ఇది దుర్గం చెరువు. ఇది 4 కిలోమీటర్స్ వచ్చిన 136 రూపీస్ ఇచ్చిండు. కిలోమీటర్ 29 రూపీస్ పడింది. క్యాష్ కలెక్ట్ ఇది వచ్చేసి 136 రూపీస్ వచ్చింది దీనికి. ఇదైతే ఇన్సెంటివ్ అయితే ఏం పెట్టలేదు ఈరోజు ఓలాలో. స్టిల్ 0 ఇన్సెంటివ్. ఇప్పటికైతే టోటల్ మూడు ఓలాలో 3 ట్రిప్పులు, ర్యాపిడోలో 1, 4. ప్రజెంట్ దుర్గం చెరువు ఎంట్రన్స్లో ఉన్నాను, గేట్ కాడ. చూద్దాం మరి అయితే నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు వస్తాడా అనేది. ఇప్పుడే ఒక 5 మినిట్స్ అయిపోయింది ట్రిప్ అయిపోయి. ఇంకైతే ఓలాలో వేసిండు కానీ 2 ట్రిప్పులు వేసిండు అయిపోతానే. 10 కిలోమీటర్ 10 రూపీస్ ఉంది, యాక్సెప్ట్ చేయలేదు. అది కిలోమీటర్ 10 రూపీస్ ఇచ్చిండు. ఒకటి ఇది నుంచి హైటెక్ సిటీ నుంచి చందానగర్ వేసిండు. 14 కిలోమీటర్స్ 140 రూపీస్ ప్లస్ పికప్ 3 కిలోమీటర్స్ పికప్. ఏం మిగులుతుందని అట్లా వేసిండో ఏమో తెలియదు కానీ ఇప్పటికైతే ఇట్లా ఉంది. 3 రైళ్ళు లేని. సరే మరి అయితే మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే రైడ్ ఏం పర్లేదు. చూద్దాం అట్లా పోయి ఏమైనా ఒక 5-10 మినిట్స్ ఆగి అట్లా ముందుకు వెళ్దాం. హైటెక్ సిటీ ఆ సైడ్ వెళ్దాం, లేదా కూకట్పల్లి ఆ సైడ్ వెళ్దాం. ఈ సైడ్ తక్కువే, 11 అయిపోయింది కదా, ఉన్న పోయేటోళ్ళు ఎవరు ఉండరు.
సరే మరి అయితే మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే రైడ్ ఏం పర్లేదు. ఇందాక దుర్గం చెరువు నుంచి కూకట్పల్లి వరకు ఖాళీగా వచ్చిన 10 కిలోమీటర్స్. కూకట్పల్లి వచ్చినాక కూకట్పల్లి నుంచి బేగంపేట పడినది. బేగంపేట ఒక రైడ్ అయింది అంతే. టైం వచ్చేసి 12:34 అయింది. చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేసి కూకట్పల్లి నుంచి బేగంపేట 11.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 260. దాంట్లో వచ్చేసి 25 రూపీస్ కమిషన్ కట్ చేసిండు, 15 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకి ఇచ్చింది 219 రూపీస్ ఇచ్చిండు, 219 రూపాయలు. ఇదైతే ఇంకా ప్రజెంట్ అయితే రైళ్ళు ఏం పర్లేదు. టోటల్ వచ్చేసి ఓలాలో 4 రైళ్ళు పడినాయి, ర్యాపిడోలో వచ్చేసి ఒకటి అయింది అంతే. ఒక రైడ్ అయింది 136 రూపీస్. ఇంకోటి ఓలాలో వచ్చేసి ఇన్సెంటివ్ కూడా ఏమి ఇవ్వలేదు ఈరోజు, 0. ఇదైతే ఇట్లుంది పడ్డది ఏదో. సూరారం 13 కిలోమీటర్లు 224 రూపాయలు. యాక్సెప్ట్ చేద్దాం. పికప్ వచ్చేసి 1 కిలోమీటర్ పికప్. యాక్సెప్ట్ చేసిన. ఓకే, మరి ఇది అయిపోయినాక మళ్ళీ అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. మధ్యాహ్నం చెప్పినా కదా ఒక రైడు సూరారం అని, ఇందాక మధ్యాహ్నం. అది అనేది బేగంపేట నుంచి సూరారం అనేది క్యాన్సిల్ అయింది దారిలోనే. దారిలో కాదు, లొకేషన్లోకి వెళ్ళినాక లొకేషన్ తప్పు పెట్టింది, క్యాన్సిల్ చేసుకుంది. దానికి వచ్చేసి అమౌంట్ వచ్చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ఇప్పుడు అది చూపిస్తుంది చూడండి అమౌంట్. ఇప్పుడు వచ్చేసి టైం 8:35 అయింది. ఇదిగో 12:39కి. దీనికి వచ్చేసి క్యాన్సిల్ చేసినందుకు కస్టమర్ క్యాన్సిల్ చేసిండు. 22 రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ మనకు వచ్చినాయి. 22 రూపీస్ వచ్చినాయి క్యాన్సిల్ అయినందుకు. దీని తర్వాత వచ్చేసి నేను లాగౌట్ చేసేసుకున్నా. లాగౌట్ చేసుకొని ఈవినింగ్ 6కి లాగిన్ అయినా. మళ్ళీ నా రైట్ సైడ్ మళ్ళీ తర్వాత హాఫ్ అన్ అవర్ చూసాను. ఈవినింగ్ 6కి లాగిన్ అయితే మనకి 6కి వచ్చేసి కోంపల్లి నుంచి కోంపల్లె 3 కిలోమీటర్స్ ఇది రైడు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 147 రూపీస్ క్యాష్ 175 రూపీస్ క్యాష్ కలెక్ట్. దీంట్లో వచ్చేసి కంపెనీ వాడు 17 రూపీస్ కట్ చేసుకుండు, జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ కట్ చేసిండు, టోటల్ 27 కట్ చేసిండు. మనకి 147 రూపీస్ ఇచ్చిండు. దాని తర్వాత అది అయిపోయినాక మళ్ళీ కోంపల్లి నుంచే బృందావన్ కాలనీ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషను. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 517 రూపీస్. 517 రూపీస్. మనం ట్రావెల్ చేసింది 13 కిలోమీటర్స్. ఇది కూడా సర్వీస్ బుకింగు. 517 రూపీస్ కలెక్ట్ చేసాం మనం కస్టమర్ కార్డ్ నుంచి. 49 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు, 30 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. కమిషన్ బాగా కట్ చేసింది దీనికి. మనకి ఇచ్చింది 13 కిలోమీటర్స్కి 43 మినిట్స్ ట్రావెల్ 43 మినిట్స్ టైం పట్టింది. 437 రూపీస్ మనకి ఇచ్చిండు. ఇదైతే ఓలా ఇది ఇక్కడికి. నెక్స్ట్ ర్యాపిడోలో వచ్చేసి ఒక రైడ్ చేసిన ఈవినింగ్. మార్నింగ్ ఒక రైడ్ చేసిన, మార్నింగ్ని చూపించిన 136. ఇది ఈవినింగ్ రైడ్ వచ్చేసి ఇది ప్యారడైజ్ నుంచి ఎక్కడికంటే ప్యారడైజ్ నుంచి అల్వాలు జీడిమెట్ల. ఇది వచ్చేసి 29 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 298 రూపీస్ ఇచ్చింది మనకి.
9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన. ఇది 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన అంతే. ఇంకా ఇప్పుడైతే మొత్తం మనమైతే కౌంట్ చేసుకుందాం ఎంత వచ్చింది, డీజిల్ ఎంత అయింది మొత్తం చెప్తా. ఇప్పుడు ఓలాలో వచ్చేసి ఇన్సెంటివ్ ఏమి ఇవ్వలేదు ఈరోజు, 0 చూపిస్తా చూడండి. సర్వర్ బిజీ వస్తుంది, ఇందాకే చూసిన ఏమి ఇవ్వలేదు ఇన్సెంటివ్, 0. 6 రైడ్స్ ఓలాలో 2008 ప్లస్ ర్యాపిడోలో వచ్చేసి 434. టోటల్ వచ్చేసి ఈరోజు ఎర్నింగ్ 2442 రూపీస్ ఈరోజు ఎర్నింగ్. దీంట్లో డీజిల్ వచ్చేసి తక్కువే అయింది ఈరోజు, డీజిల్ కూడా 800 డీజిల్ పోయింది. $1600 మనకి ఈరోజు ప్రాఫిట్ అయితే. ఈరోజు ప్రాఫిట్ 1600. ఇదైతే ఇంకా ఈరోజు ఇట్లా ఉండైతే ఈరోజు మొత్తం రెండు బుకింగ్స్, సర్చ్ బుకింగ్స్ యాక్సెప్ట్ చేసిన. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి ఓలాలో. ర్యాపిడోలో అయితే నైట్ ఒకటి యాక్సెప్ట్ చేసిన. 10 కిలోమీటర్స్కి 300 రూపీస్. అది ట్రాఫిక్ ఏం లేదు, హాఫ్ అన్ అవర్లో వచ్చేసినాం 10 కిలోమీటర్స్. అదైతే ఈరోజు ప్రాఫిట్ అయితే 1600. ఇట్లుండబ్బా, మార్నింగ్ 1కి బంద్ చేసిన. మనం కానీ కంటిన్యూ చేసింటే ఈరోజు 3000 అయిపోయేది. కానీ మనకి ఏం పర్లేదు అయితే 1 తర్వాత ఏం మొత్తం చిన్న కిలోమీటర్ 10 రూపీస్ అట్లా ఇస్తుండు. మార్నింగ్ వరకు బాగానే ఇచ్చిండు, 12-12:30 వరకు బాగానే సర్చ్ బుకింగ్స్ ఇచ్చిండు. తర్వాత 1 తర్వాత మనకు 15 కిలోమీటర్స్ 180, 170 అట్లా ఇస్తుండు. అందుకని నేను యాక్సెప్ట్ చేయలేదు, బంద్ చేసేసిన. ఇదైతే ఈరోజు డ్యూటీ అయితే. నా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసింటారు, చూస్తే మీకే అర్థమవుతుంది ఏ వెహికల్ తీసుకోవాలా, ఫైనాన్స్లో తీసుకోవాలని. ఫైనాన్స్లో అయితే వద్దనే చెప్తా నేను. అది ఓకే మరి అయితే గుడ్ నైట్. మరి మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అది ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈరోజు అయితే ఓలాలో అయితే ఇన్సెంటివ్ ఏం పెట్టలేదు, రేపటి ఏం అప్డేట్ కాలే ఇన్సెంటివ్. సరే మరి అయితే గుడ్ నైట్. మరి ఇప్పుడైతే ఈవినింగ్ అయితే 2 అవర్స్ చేసిన, అంటే డ్యూటీ 6 to 8, మార్నింగ్ 8 to 1 అంతే. మార్నింగ్ 5 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్, 7-8 అవర్స్ చేసిన. 2400 వచ్చినాయి, 1600 మిగిలినాయి. ఓకే మరి అయితే గుడ్ నైట్. మరి ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. బాయ్.